కరీంనగర్‌లో లగ్జరీ లైఫ్‌కి కొత్త అడ్రెస్ ఏఎన్ఆర్ ప్రైడ్ 2 అండ్ 3 బీహెచ్‌కే లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇప్పుడే మీ డ్రీమ్ హోమ్‌ని సొంతం చేసుకోండి. బుకింగ్స్ కోసం సంప్రదించండి. ప్రైవేటు టెలికాం సంస్థలకి గట్టి పోటీ ఇస్తూ బీఎస్ఎన్ఎల్ మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో వస్తున్న మార్పులు ఏంటి అని వివరించడానికి ప్రస్తుతం మనతో బీఎస్ఎన్ఎల్ డీజీఎం ఉన్నారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మీ మేడం. పేరండి? నా పేరు పొన్నం అజయ్ అండి. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్. సో మేము కరీంనగర్ ఆపరేషనల్ ఏరియా అంటాం అనమాట. బీఎస్ఎన్ఎల్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడానికి ఎలాంటి సర్వీసెస్తో ముందుకు వస్తున్నారు? సో గ్రామీణ ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు, ఫార్ఫ్లంగ్ ఏరియాస్లో మేము భారత ప్రభుత్వము డిజిటల్ భారత్ నిధి అనే కార్యక్రమం కింద ఎల్డబ్ల్యూ ఏరియాస్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్ మరియు శాచురేషన్ సైట్స్, ఏవైతే సుదూరంగా ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి లేకపోతే ఐసోలేటెడ్గా ఉన్న ఏరియాస్లో ప్రత్యేక నిధులతో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ద్వారా అంటే కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా మన కరీంనగర్ జిల్లాలో 17 సైట్స్, అలాంటి సైట్స్ ఉన్నాయి. అక్కడ 4G టవర్స్ ఏర్పాటు చేసి మేము సర్వీసెస్ అందిస్తున్నాం మేడం. ఇప్పుడు 4G 5G కూడా మనం విస్తరిస్తుంది బిఎస్ఎన్ఎల్లో. సో చాలా మంది ఇంతవరకు కస్టమర్స్ తగ్గిపోతున్న సందర్భంలో సో ఎలాంటి సేవల్ని విస్తరిస్తున్నారు సార్? యాక్చువల్గా ఏంటంటే 4G ఇప్పుడు భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా, ఆ పాలసీలో భాగంగా ఏంటంటే ఏ డొమైన్లోనైనా, నాట్ ఓన్లీ కమ్యూనికేషన్స్, ఏ డొమైన్లోనైనా కూడా స్వదేశీ సాంకేతికతను డెవలప్ చేయడము, దాన్ని డిప్లాయ్ చేయడము, దాని ద్వారా ప్రజలకు సేవలు అందించడము అండ్ ఆ అభివృద్ధి చెందినటువంటి సాంకేతికతను మనము ఇతర దేశాలకు ఎగుమతి చేసి తద్వారా విదేశీ మారక నిల్వలు కూడా సాధించడము అనేది మన భారత ప్రభుత్వ లక్ష్యం యాక్చువల్గా. సో ఆ లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతి డొమైన్లో వర్క్ చేస్తున్నాయి. అందులో భాగంగా కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి బిఎస్ఎన్ఎల్ ప్రధానమైనటువంటి సంస్థ. సో ఈ ఎక్విప్మెంట్ని స్వదేశీయంగా టీసీఎస్ సహకారంతో డెవలప్ చేసినటువంటి ఈ 4G ఎక్విప్మెంట్ని మేము ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరంలో 242 చోట్ల బీటీఎస్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాము. అండ్ మరో 100 సైట్లు, 100 లొకేషన్స్లో బీటీఎస్లు ఏర్పాటు చేయడానికి అనుమతి రాబోతోంది. సో నెక్స్ట్ రాబోయే సంవత్సర కాలంలో అవి కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి గ్యాప్స్ను కూడా ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఈ హ్యాండ్ షేక్ ఏదైతే ఉందో అది టవర్కు మధ్య దూరం పెరగడం వల్ల కొద్ది చోట్ల ప్రాబ్లం ఉంది. ఈ 100 ఏవైతే ఏర్పాటు చేస్తామో అవి ఏర్పాటు చేసిన తర్వాత ఆ సమస్య కూడా తీరిపోతుంది అనమాట. సో ఆ విధంగా మేము సర్వీసెస్ నాణ్యతను పెంచడానికి ట్రై చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ బీటీఎస్లు అన్నింటినీ కనెక్ట్ చేస్తూ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ వ్యవస్థ కొన్ని చోట్ల లీనియర్గా ఉంది. లీనియర్గా అంటే ఏంటంటే ఒకటే పాత్ ఉంటుంది. ఆ పాత్ ఒకవేళ కట్ అయితే మనకు సర్వీసెస్ ఇంటరప్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ పాత్, ప్రొటెక్షన్ పాత్లు ప్రతి చోట అంటే కన్స్ట్రక్ట్ చేసి రింగ్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసి ఈవెన్ ఒక పాత్ డిస్కనెక్ట్ అయినా సరే మిగతా పాత్లో ట్రాఫిక్ వెళ్ళిపోయేటట్టు, అంటే సర్వీస్ ఇంటరప్ట్ అవ్వకుండా మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ముందుకెళ్తున్నాం మేడం. ఇప్పుడు 18th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా కస్టమర్స్కి? యా మేడం, యాక్చువల్గా ఈ 80th ఇండిపెండెంట్ డే సందర్భంగా మొబైల్లో ఒక 2 ప్లాన్లు అండ్ FTTH అంటే ప్రజలందరికీ వైఫై అనేది తెలుస్తుంది. FTTH అంటే కొంతమందికి అవగతం అవ్వదు. సో వైఫై ఉపయోగించుకోవడానికి వీలుగా మేము ఫైబర్ ద్వారా ఇచ్చే కనెక్షన్ను FTTH కనెక్షన్ అంటాము. ఈ FTTHలో ఒక ప్లాన్ ఇచ్చారు. అండ్ ఒక శాటిలైట్ అంటే కార్పొరేట్ అండ్ కమర్షియల్ కస్టమర్స్కి అంటే కొద్దిగా అంటే రిమోట్ ఏరియాస్లో, ఫార్ఫ్లంగ్ ఏరియాస్లో అండ్ డిఫరెంట్ అంటే టెరైన్స్లో, జాగ్రఫికల్లీ డిఫరెంట్ టెరైన్స్లో వర్క్ చేసే వాళ్ళ కోసం శాటిలైట్ ఫోన్స్ కూడా ఇస్తున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శాటిలైట్ ఫోన్ సర్వీస్ కూడా ఇవ్వడానికి నిర్ణయించారు. అండ్ ఇందులో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో రమేష్ AGM FTTH గారు
ఏజిఎం కమర్షియల్, ఆయన్ని అడిగి తెలుసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, డిజిఎం గారు చెప్పింది ఇప్పుడు నెట్వర్క్ని పెంచడానికి దగ్గర దగ్గర కరీంనగర్లో కూడా మన ఒక కొత్త 100 టవర్స్ ఏర్పాటు చేసేలాగా కూడా చూస్తున్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.